నిమిషం సుందరరాజు గారు, విజయరామారావు యువర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. దరిదాపు నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ మీరు. బట్ మీ ప్రారంభంలో ఉన్నటువంటి రాజకీయం, ఆ రోజు ఉన్నటువంటి ఒక నిబద్ధత ఇవాళ రాజకీయ పార్టీల్లో కనిపిస్తుందని అనిపిస్తుందా ఇవాళ వాద ప్రతివాదనలు విన్న తర్వాత? రామారావు గారు, ఇప్పుడు సుందరరాజు మిత్రులు చాలా చక్కగా చెప్తున్నారు. ఎవరో అధికారులు చేసినారు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వానికి బాధ్యత, ప్రభుత్వాధినేతది ఏముంటది, అధికారులు శిక్షించాలి కదా, వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. చాలా ప్రమాదం. అధికారులు చేస్తే వాళ్ళ మీద తీసుకోవాలి. విధాన నిర్ణయంలో లోపం జరిగినా, పర్యవేక్షణ లేకున్నా, బాధ్యతారహితంగా వ్యవహరించిన చర్యలు అందరిపైన తీసుకోవాలి. కానీ ఒక అంశం మన సుందరరాజు మిత్రుడా, మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు గమనించాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో దేశంలో రైలు యాక్సిడెంట్ అయితే కొద్దిమంది చనిపోయినారు. తక్షణమే లాల్ బహదూర్ శాస్త్రి ఆనాడు తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిండు. అంటే అది రైల్వే పట్టాలు సరిచేయని పట్టాలను పర్యవేక్షించని ఇంజనీరింగ్ విభాగం వల్ల తప్ప, లేదా ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకంటే ఆయన రాజీనామా చేసిండు? ఎక్కడ పోయా నైతిక విలువలు? అట్లాగే ట్యాపింగ్ అంశం కూడా మిత్రులకు గుర్తుంటుంది మీకు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో ఒక 20-25 సంవత్సరాల ముందు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణ నిర్ధారణ జరిగితే తక్షణమే రామకృష్ణ హెగ్డే రాజీనామా చేసినాడు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ అంశం ఏమంటే, మన బీఆర్ఎస్ పార్టీ నేతలు నిజంగా నిజాయితీగా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అనుమానించారు. ఆరోపణ అయితే లాల్ బహదూర్ శాస్త్రి వట్టిగానే రాజీనామా చేసింది. మీకు బాధ్యత లేదా? తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా అనుమానించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత హడావిడి చేసిండ్రు, ఎన్నికల సందర్భంగా ఎంత హడావిడి చేసిండ్రు. అధికారం వచ్చిన తర్వాత నిర్ణయం చేయడంలో, మరి చర్యలు చేపట్టడంలో జాప్యం జరగడాన్ని చూస్తే అధికార పార్టీ పైన కూడా ప్రజలకు అనుమానం ఉంది. విజయరామారావు, ఒక విషయం, ఇప్పుడు మేడిగడ్డపై కాళేశ్వరంపై ఒక కమిటీ వేశారు ఘోష్ అని. విజయరామరావు ఎక్కడ జాప్యం జరిగిందో, ఎంత జాప్యం జరిగిందో చెప్తారా విజయరామరావు గారు? మీకు సంబంధించి కేంద్రం రాష్ట్రం సంబంధించినటువంటి నిపుణుల కమిటీ, విజయరామరావు సార్, డాక్టర్ నిపుణుల కమిటీ కేంద్రం నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ ఇలాంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఆన్ ద జాబ్ అండ్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ద వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం. విజయరామారావు హీ వాంట్స్ టు కంటిన్యూ. అధికారంలో రాకముందు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాన్సెంట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇస్తలేడు. ఇస్తే కేంద్రం దీని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పలే ఆయన? మర్చిపోయినా? మరి ముఖ్యమంత్రి అదే కేంద్రానికి జాప్యం ఎక్కడ జరిగిందో చెప్పమంటున్నా. ఆనాడు అడిగినారు కదా, మీరే డిమాండ్ చేశారు కదా కేసీఆర్. విజయరామారావు, ఒక విషయం మీరు జాప్యం అన్నారు కదా, జాప్యం జరిగిందా లేదా అన్నటువంటి వివరణ వెంకటస్వామి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ ఎందుకు ఇస్తలేరు? డిమాండ్ చేయలేదా? ఆ రోజు అడగలేదా? అధికారంలోకి వచ్చినారు కదా. విజయరామారావు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, మీరు ఎంపీగా కూడా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఏదైతుందో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఆన్ ద జాబ్. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ది జాప్యం అనేటువంటిది, డిలే అనేటువంటిది మా వైపు నుంచి ఎక్కడ జరిగిందో చెప్పండి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము ఇప్పటికీ దాంట్లో ప్రిమా ఫేసియా ఎక్కడెక్కడైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం. వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు ఇవాళ. అదే రకంగా ఈ డ్యామ్ కి సంబంధించి ఏదైతే మన బ్యారేజ్ సంబంధించినటువంటి
ఎన్సీని సస్పెండ్ చేసినాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసినాం, కొందరికి నోటీస్ ఇచ్చినాం. ఇవన్నీ చర్యలు జరుగుతుంటే మీరు జాప్యమంటారేంటి? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఆ అధికారంలో రాకముందు చూపెట్టిన హడావిడి, ఆ రోజు మాట్లాడిన తీరుతెన్నులు, విజయరామారావు ఒక్క విషయం, ఎన్నికల ముందు ఏ పార్టీలైనా చేసేది హడావిడి, ఎన్నికలంటేనే జాతరగా మారిపోయింది రామారావు. ఒక విషయం నల్లధనం ఒకసారి చెప్తారా సార్? ఇంకా 100 రోజులు అయింది. విజయరామారావు గారు చాలా నైతికమైనటువంటి మాట్లాడుతున్నారు. మరి ఏది లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్తున్నారు, మరి మోడీ గారి గురించి చెప్పరేంది? నల్లధనం ఎక్కడ పోయింది? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిపోయింది కదా. గుజరాత్ మోడల్ అని హడావుడి చేసిన 10 ఏళ్ల కింద సంగతి ఏమైందండి? అది మాట్లాడరా? 10 రోజులు కానటువంటి ప్రభుత్వాన్ని అంటున్నారు. 10 ఏళ్ళు అయినటువంటి ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి దేశానికి చేసిందో చెప్పరు. ఆయన చేసిన వాగ్దానాలు చెప్తున్నాడే అన్నా. బిఆర్ఎస్ మిత్రుడు ఏమన్నాడు, ఈ పాలకపక్ష అధినేత బాధ్యత ఉండదు, అధికారులే బాధ్యత వహించాలి, వారిపైన చర్య తీసుకోవాలి, చర్యకు విజయరామారావు ఒక విషయం సుందర్రాజు గారు ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. 50 ఏళ్ల చరిత్ర 70 ఏళ్ల చరిత్ర రావాలి. ఇప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయం మొత్తం కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏం చేసి చరిత్ర మొత్తం రావాలి. సుందర్రాజు గారు మనం అసలు విషయం వదిలేసాం. ఎప్పుడు ఎక్కడో చరిత్ర పునాదుల్లో జరిగిన వాటిని తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నాం. ఇవాళ విషయాన్ని మాత్రం పక్కన పెడతాం. సుందర్రాజు గారు ప్లీజ్. తెలంగాణ గురించి పోరాడిన నైతికంగా హక్కు లేదు మీకు, నైతిక హక్కు లేదు అంటున్నా. ఏది వెంకటస్వామి గారు, మీ ఇష్టానికి మీకు కావాల్సింది మాట్లాడుకోవటం కంటే కూడా ఫర్ ద పీపుల్ అన్నప్పుడు మనం ప్రజల కోసం మాట్లాడుతున్నామన్న ఒక